హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్తా కుకింగ్. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. ఈ వరలక్ష్మి వ్రతానికి నేను 3 రకాల ప్రసాదాలను చూపిస్తున్నానండి. ఈ 3 రకాల ప్రసాదాలను తక్కువ టైంలో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు ప్రసాదాలను మనం ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు టైం ఎక్కువగా పడుతుంది కదండి. నేను చెప్పినట్టుగా చేస్తే చాలా తక్కువ టైంలో ఈ 3 రకాల ప్రసాదాలను చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి ఈ 3 రకాల ప్రసాదాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా వచ్చేసి చింతపండు పులిహోర అండి. ఈ చింతపండు పులిహోర కోసం ముందుగా ఒక చిన్న బౌల్లోకి చింతపండును తీసుకొని హాట్ వాటర్ని పోసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ రైస్ని తీసుకొని బాగా వాష్ చేసుకొని 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలండి. 2 గ్లాసులకి కొంచెం తక్కువగా వాటర్ని యాడ్ చేసుకోండి. మీరు కావాలి అంటే ఇదే కొలతలతో కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని రైస్ని ఉడికించుకోవాలి. రైస్ ఉడికేలోపు చింతపండు గుజ్జును ప్రిపేర్ చేసుకుందామండి. ఇందుకోసం ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని చిల్లుల గిన్నెను తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని యాడ్ చేసుకొని చింతపండులో నుంచి గుజ్జు మొత్తాన్ని సపరేట్ చేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ని కూడా పోసుకొని చింతపండులోంచి గుజ్జు మొత్తాన్ని సపరేట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గుజ్జు మొత్తాన్ని సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని ఒక చిన్న బెల్లం ముక్కను యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని ఈ చింతపండు గుజ్జుని ఉడికించుకోవాలి. చింతపండు గుజ్జులో నుంచి ఆయిల్ మొత్తం సపరేట్ అవ్వాలండి. చూడండి, మీకు ఇక్కడ చూస్తుంటేనే అర్థమైపోతుంది కదండి. ఈ విధంగా ఆయిల్ మొత్తం సపరేట్ అవ్వాలండి. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని వేరొక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనిచ్చుకుందాం. ఈలోపు స్టవ్ పై మరో కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నుంచి 3 టేబుల్ స్పూన్ల దాకా పల్లీలను యాడ్ చేసుకోవాలండి. ఇందులోకి 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పును కూడా యాడ్ చేసుకొని కాస్త లైట్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 5 నుంచి 6 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. 2 నుంచి 3 ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పులను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ ఇంగువను యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. వీటి వేడికి ఇవి సరిపోతుందండి. ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చూడండి, ఈలోపు రైస్ కూడా చక్కగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు ఈ రైస్ని వేరొక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారబెట్టుకున్నానండి. చూడండి, ఈ విధంగా పొడి పొడిలాడుతూ చక్కగా వచ్చింది కదండి రైస్. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని అలానే పోపును కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకొని తీసుకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన చింతపండు పులిహోర రెడీ. మరి అమ్మవారికి ఈ చింతపండు పులిహోరని మొదటి ప్రసాదంగా సమర్పించుకోవచ్చు. రెండవ ప్రసాదం వచ్చేసి సేమియా కేసరి. ఈ సేమియా కేసరి కోసం స్టవ్ పై కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నుంచి 3 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి కాస్త మెల్ట్ అయిన తర్వాత 10 నుంచి 11 జీడిపప్పులను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా సేమియాని యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ నార్మల్ సేమియానే తీసుకున్నానండి, రోస్టెడ్ సేమియా ఏమీ కాదు. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని ఈ సేమియాని ఫ్రై చేసుకోవాలి. కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఎక్కడ ఆపకుండా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ కలుపుకోకుండా అలానే వదిలేస్తే సేమియా అనేది ఒకవైపు మాడిపోయి ఒకవైపు అస్సలు ఫ్రై అవ్వకుండా ఉంటాయండి. చూడండి, సేమియాని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సేమియాని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే కడాయిలోకి 1.5 గ్లాస్ దాకా నీళ్ళని తీసుకోవాలండి. ఇప్పుడు ఈ నీరు బాగా మరిగిన తర్వాత ఒక చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలండి. ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే, మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇవి వాటర్ బాగా బాయిల్డ్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి.
సేమియాని పూర్తిగా ఉడికించుకోవద్దండి. పూర్తిగా ఉడికిపోతే సేమియా అనేది ముద్దలాగా అవుతుంది. అలా అని అసలు ఉడికించుకోకుండా వదిలేస్తే అసలు తినలేమండి. చూడండి, సేమియాని ఈ విధంగా ఒత్తి చూస్తే 2 భాగాలుగా తేలికగా అయిపోవాలి. చూడండి, సేమియా ఈ విధంగా కాస్త దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు దాకా షుగర్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులను యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఈ స్టేజ్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ స్టేజ్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని సర్వ్ చేసుకుంటే ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత కూడా గట్టిగా అవ్వదండి. చూడండి, అమ్మవారికి 2వ ప్రసాదంగా మనం ఈ సేమియా కేసరిని ప్రిపేర్ చేసుకొని అమ్మవారికి సమర్పించుకోవచ్చు. 3వ ప్రసాదం వచ్చేసి రవ్వ కేసరి. ఈ రవ్వ కేసరి కోసం స్టవ్ పై కడాయి పెట్టి 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని జీడిపప్పులను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మరొక 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని 1 కప్పు దాకా సూజీ రవ్వను యాడ్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, సూజీ రవ్వ ఈ విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ రవ్వను తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇదే కడాయిలోకి 4.5 కప్పుల దాకా నీళ్ళని యాడ్ చేసుకోవాలండి. ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకుంటామో అదే కప్పుతో వాటర్ని తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని వాటర్ని మరిగించుకోవాలి. చూడండి, నీళ్ళు ఈ విధంగా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా దగ్గర పడాలి. ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పు దాకా చక్కెరని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మెల్లగా కలుపుకుంటూ చక్కెర మొత్తాన్ని కరిగించుకోవాలి. చూడండి, షుగర్ మొత్తం కరిగి రవ్వ కేసరి అనేది మరి కాస్త లూజ్గా అవుతుందండి. చూడండి, ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులను యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ వేసుకొని సర్వ్ చేసుకుంటే అమ్మవారికి 3వ ప్రసాదంగా ఈ రవ్వ కేసరిని మనం సమర్పించుకోవచ్చు. ఇంతేనండి, తక్కువ టైంలో చాలా సింపుల్గా ఈ 3 రకాల ప్రసాదాలని ఈ వరలక్ష్మి వ్రతానికి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీస్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.